హాయ్ అండి. ఈరోజైతే కాకరకాయ ఫ్రై చాలా పొడి పొడిగా నిలవ ఉండటానికి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే చూసేయండి, సూపర్గా సింపుల్గా చేద్దాం. ఇప్పుడైతే ముందుగా కళాయి పెట్టి ఒక 2 స్పూన్లు పల్లీలు వేసి, ఘాటుకు తగ్గట్టు ఎండుమిర్చి, పుట్నాల పప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండు కొబ్బరి ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టేసి ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కాక సన్నగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసేసా. కాకరకాయ ముక్కలు కూడా బాగా రోస్ట్గా వేగిన తర్వాత ఈ విధంగా వేపితే ఆయిల్ పట్టదు, అసలు తీసివేసుకోవచ్చు ఆయిల్. అన్నీ మిక్సీ పట్టేసుకొని సాల్టు, పసుపు, వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని ఈ విధంగా పొడి పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అదే ఆయిల్ కొంచెం ఆయిల్ తీసేసి తాలింపు గింజలు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు కూడా రోస్ట్గా వేగనిచ్చి వేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు కూడా వేసి మనం పట్టి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసుకొని, ఇంతే సాల్ట్ సరిపోతే వేసుకొని చూడండి. ఫ్రై అయితే నిలవ ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా మీకు ఒక వారం 10 రోజులు నిలవ ఉండాలంటే ఉల్లిపాయ కూడా వేయక్కర్లేదండి, అయినా టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా చేస్తే రైస్లో బాగా కలుస్తుంది. ఈ వీడియో నచ్చితే బాయ్ అండి, లైక్ చేయండి.